నాయకత్వం జై నల్లమిల్లి న్యాయం కోసం న్యాయం కోసం న్యాయం కోసం న్యాయం కోసం ప్రజాక్షేత్రంలోకి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి శాసనసభ నియోజకవర్గ సీటును పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కాకుండా బీజేపీకి కేటాయించడం పట్ల అనపర్తి టీడీపీలో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నల్లమిల్లి కుటుంబాన్ని కాదని బయట వారికి ఏ విధంగా సీటు కేటాయిస్తారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లమిల్లికి న్యాయం జరిగేంత వరకు తాము నిద్రపోమని అనపర్తి టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. ఈ క్రమంలో శనివారం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన తండ్రి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి ఫోటోతో తల్లి సత్యవతిని రిక్షాలో కూర్చోబెట్టి కుటుంబంతో సహా నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. శనివారం బిక్కవూరు మండలం పందులపాక గ్రామంలో కుటుంబంతో సహా నల్లమిల్లి పర్యటించారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణకు కార్యకర్తలు సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. ప్రజలు సైతం నల్లమిల్లికి హారతులు పడుతున్నారు. మీ వెంట మేమున్నామంటూ మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ తక్షణమే అనపర్తి నియోజకవర్గం అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ప్రకటించాలని ఆ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందమొందించాలి. అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రక్షింపబడాలి. ఇదే మా నినాదం. ఇదే నినాదంతో ఈ రెండిటి కోసం భవిష్యత్ ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా మా కుటుంబం ముందుకు వెళ్ళాలి అనేది ప్రజల నుంచి అభిప్రాయం కోరుతూ న్యాయం కోసం నల్లమిల్లి పేరుతో ప్రజల ముందుకు రావడం జరిగింది. నిన్నటి రోజున అనపర్తి మండలం మహేంద్రవరం గ్రామంలో ఈ కార్యక్రమం చేపట్టాం. ఇవాళ బిక్కవూరు మండలం పందలపాక గ్రామంలో ఈ కార్యక్రమం చేపట్టాం. నిన్న ఈ రోజు కూడా వేలాది మంది అభిమానులు, నల్లమిల్లి కుటుంబం అభిమానులు, మూలారెడ్డి గారి అభిమానులు మా వెంట నడుస్తూ ప్రతి చోట మహిళలు పెద్ద ఎత్తున హారతులతో, మంగళ హారతులతో స్వాగతాలు పలుకుతూ తెలుగుదేశం పార్టీ రక్షింపబడాలి, జగన్మోహన్ రెడ్డిని అంతమొందించాలి, ఈ రాక్షస పాలన అంతమొందించాలి, దానికోసం మీరు ఉద్యుక్తులు కండి, మీ వెంట మేము నడుస్తామని నాకు సంఘీభావం ప్రకటిస్తా ఉన్నారు. మరి ఈ విధంగా కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, ప్రజలు కానీ ఈ విధంగా స్పందించడం అనేది నా జీవితంలో మరిచిపోలేని అనుభూతి. మరి గత 5 సంవత్సరాలుగా అనేక కేసులు ఎదుర్కొని, అనేక దౌర్జన్యాలను అడ్డుకొని వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక్కడ పోరాడిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని బ్రతికించుకోవడమే లక్ష్యంగా మేము ప్రజల ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రజల ఆశీస్సులు కోరుతా ఉన్నాం. ప్రజల ఆశీస్సులు మెండుగా ఇస్తా ఉన్నారు. దీనికి చాలా సంతోషం, అద్భుతమైన ఆనందం, మంచి అనుభూతిని ఇస్తా ఉంది. తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని రక్షించుకునే దిశగా ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. న్యాయం కోసం 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 న్యాయం కోసం